ఛీ, ఈ ఐపీఎల్ మేనేజ్మెంట్కి బీసీసీ వాళ్ళకి కొంచెం కూడా బుర్ర లేదు. కరెక్టేరా, కొంచెం కూడా బుర్ర ఉండదురా వాళ్ళకి. ఎంత చెప్పినా కూడా వినరే. అవునన్నా, నువ్వే నా బాధ అర్థం చేసుకున్నావు. అసలు వాళ్ళకి ఎందుకు బుర్ర లేదు, నీకెందుకు బుర్ర ఉందో అది చెప్పు ఫస్ట్ మాకు. అలా కాదురా, లాస్ట్ ఇయర్ లో ఒక రూల్ ఉండేది, బౌలింగ్ స్లోగా వేయించానని చెప్పి నన్ను ఫస్ట్ మ్యాచ్ కు బ్యాన్ చేశారు. తీరా చూస్తే ఇప్పుడు ఈ సంవత్సరం ఆ రూల్ లేదు అంటున్నారు. అదేంటో ఆ రూల్ ముందే తీసేసి ఉంటే నేను ఫస్ట్ మ్యాచ్ ఆడేవాడిని కదా. ఓరిని, నువ్వు రూల్ గురించి మాట్లాడుతున్నావా? నేను ఇంకా ఏదో అనుకున్నానులే. నువ్వేమనుకున్నావు రోహిత్ అన్న? నేనైతే ఇదే అనుకున్నా. చెప్పు, నువ్వేమనుకున్నావో? అబ్బా లేదు లేరా, ఇప్పుడు డిస్కస్ చేసే మ్యాటర్ కాదు ఇది. అబ్బా చెప్పన్నా, ఏమైతుంది అంటే ముంబై ఇండియన్స్ వాళ్ళు కెప్టెన్ చేశారు కదా, దాని గురించి ఏమైనా బాధపడుతున్నాడేమో అని చెప్పి అనుకున్నా. అన్నా ఎందుకన్నా ఎప్పుడు నా కెప్టెన్సీ మీదే ఉంటావు నువ్వు? 5 కప్పులు గెలిచాక కెప్టెన్సీ తీసేస్తే ఆ బాధ తెలుస్తుందిరా. నీకేం తెలుసు, తొక్కలో కొట్టింది 1 కప్పు ఆ గుజరాత్తో లింగులింగుమని. అయినా ఫస్ట్ మ్యాచ్కి నేను కదా నా కెప్టెన్, ఇక అంతా మనదే రాజ్యం. ఒరే బాబు, నువ్వు ఒక్క మ్యాచ్కే రా కెప్టెన్, ఏదో టోర్నమెంట్ మొత్తానికి కెప్టెన్ అంటే ఫీల్ అవ్వకు. తర్వాత వస్తా, నా స్థానాన్ని తిరిగి దక్కించుకుంటా. ఒక్క మ్యాచ్కి కెప్టెన్ అయినా నన్ను కెప్టెన్ అనే అంటారు, ఏదో బాల్ బాయ్ అనరు. ఏంటి ముంబై వాళ్ళందరూ గొడవ పడుతున్నారు? మాతో మ్యాచ్లో ఎలా గెలవాలా అని చెప్పి ప్లాన్స్ చేసుకుంటున్నారా? మీతో గెలవడానికి ప్లాన్స్ వేయాలా? ముంబై పేరు చెప్తేనే చెన్నై మొత్తం మనుకుద్ది. రోహిత్ అన్న, ఈ కుర్రాడెవరు ఊరికి అరుస్తున్నాడు? ఒరే ఋతు, నేనురా ముంబై ఇండియన్స్ కెప్టెన్ని. మరి సూర్యకుమార్ యాదవ్ ఎవడు? సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై ఇండియన్స్ కెప్టెను. అబ్బా నువ్వురా అసలు సిస్లైన కెప్టెన్ అంటే. నీలాగా ఉండాలరా కెప్టెన్ అంటే. ఒక కెప్టెన్ ఇంకొక కెప్టెన్ ఎప్పుడు గుర్తిస్తాడు అని చెప్పి ఇదో అర్థమైంది నాకు బాగా అర్థమైందిరా. మీరందరూ కలిసి ఇదంతా ప్లాన్ చేశారని. చెప్తా, నేను మళ్ళీ కెప్టెన్గానే తిరిగి వస్తా, అప్పుడే మీతో మాట్లాడతా. అంతవరకు నేను క్విట్ చేస్తున్నా. ఏంట్రా ఋతు, వచ్చి మెల్లిగా మా వాడిని నేర్చుకున్నావు. మ్యాచ్కి ఏమైనా ప్రిపేర్ అయ్యావా లేదా? వాడు ప్రిపేర్ అవ్వడం ఏముందిలే అన్న, వాడి వెనక ఒక పెద్ద పవర్ ఉంది కదా, ఆ పవర్ని చూసుకొని రెచ్చిపోతూ ఉంటారు అంతే. అవును, నా వెనక పవర్ ఉంది, ఆ పవరే నాకు పవర్ ఇస్తోంది. కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ పవర్ లేకున్నా కూడా మిమ్మల్ని చిత్తు చేస్తాను. ఒరే నువ్వెక్కడ దొరికావురా మాకు? ఈ ఇయర్ లో పంచాయతీ తేల్చరా బాబు అంటే నెక్స్ట్ ఇయర్ గురించి మాట్లాడుతున్నావు అప్పుడే. ఇంకా అర్థం కాలేదా రోహిత్? ఈ ఇయర్ కప్పు చెన్నై సూపర్ కింగ్స్ దే కాబట్టి ఎలాగో గెలిచేస్తాం కాబట్టి వాడు నెక్స్ట్ ఇయర్ గురించి ఆలోచిస్తున్నాడు. ధోని అన్న ఉండొచ్చు కానీ మరి ఇంత ఉండకూడదన్నా. నెక్స్ట్ ఇయర్ కప్పు గురించి ఆలోచిస్తున్నారు. ఫస్ట్ ఈ కప్పు గెలవాలి కదా. ఇప్పుడే చెప్పా కదరా కప్పు మాదే అని. నేను చెప్పాను అంటే అది శాసనం, మాట కాదు. అర్థమైందా? చూసారా, పవర్ అన్నారు, పొగరన్నారు, తీరవచతను మాట్లాడితే నోట్లోంచి ఒకరికి కూడా మాట రావట్లే. బెబ్బే ఇలా ఉంటుంది ధోని అన్న అడుగు పెడితే. అది గ్రౌండ్లో అయినా, గేమ్లో అయినా, వీడియోలో అయినా. చూద్దాం ధోని అన్న, కప్పు కొడతామని చెప్తున్నారు, ఇంకా కప్పు అయితే కొట్టలేదు కదా. ఈసారి ముంబై కొట్టే దెబ్బ ఎలా ఉంటుంది అంటే, మీ మొదటి మ్యాచే మాతో ఓడిపోయి సగం పరువు పోయి చెన్నైలో మీరు ఏ పక్కకు వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తారు. చెన్నైని ఓడించాలి అంటే పెట్టి పుట్టుండాలి. అవన్నీ మీతో అవ్వలే గానీ వెళ్ళి ఇంట్లో కూర్చోండి. అవునా నాన్న, మరి ఇదే చెప్ప గ్రౌండ్ లో మిమ్మల్ని 6 సార్లు ఓడించాం, మీరు మా పైన 3 సార్లే గెలిచారు. ఏంటి ధోని అన్న స్టార్ట్స్ చెప్తున్నాడు? కొమ్మిది నిజమా ఇది? అవునరా, కొన్ని క్లోజ్ మ్యాచెస్ రా ఓడిపోయాం. ఏంటన్నా ఈ మాట నాకు ముందే చెప్పాలి కదా, నువ్వు ప్రతి ఒక్కటి చెప్తావు కదా. ఇప్పుడు చూడు మన పరువు పోయింది. రే పరువుదేముందరా, కప్పుది ఇంపార్టెంట్. మనకు 5 ఉన్నాయి, వాళ్ళకి 5 ఉన్నాయి కాబట్టి కేస్ క్లోజ్, సమానంగా ఉన్నాం. అలా ఎలా అవుతుందన్నా? ఇండియా పాకిస్తాన్ మీదే గెలవాలి, ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మీదే గెలవాలి. కరెక్ట్ గా చెప్పావురా. కానీ ఈ సంవత్సరం నుంచి ఇక ఓడిపోవడాలు ఉండవు, వెనక్కి తగ్గడాలు ఉండవు, జస్ట్ తొక్కుకుంటూ వెళ్ళిపోవడమే. అయినా బుమ్రా లేడు, ఇక సూపర్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్ కాదనుకో, లేడు. ఎలా గెలుస్తారు మా పైన? అరే రుద్రాజు, ఫస్ట్ నువ్వు కెప్టెన్సీ గురించి, క్రికెట్ గురించి తెలుసుకోరా. క్రికెట్ ఆడేది 11 మందితో రా బాబు, 2 3 కాదు. వాళ్ళిద్దరు లేకుంటే టీం లేదా మాకు? 11 మంది ఉన్నాం. 11 మంది 11 బాంబులు మేము పేలామంటే చెన్నై మొత్తం సర్వనాశనం అయిపోతుంది. మీ 11 మంది పేల్తారా, లేకుంటే మీ 11 మందిని తుస్సు టపాకుల లెక్క మేము పేల్చేస్తామా? అన్ని తెలుస్తాయి, గ్రౌండ్ లో చూసుకుందాం. కాస్త వాడికి కూడా మాట్లాడే ఛాన్స్ ఇయ్యన్నా. ప్రతిసారి నువ్వే కౌంటర్లు ఇస్తే వాడెప్పుడు నేర్చుకుంటాడు? హలో, మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలని చూడొద్దు. మా గురువుకి నేను చాలా విలువ ఇస్తా, ఆయన నుంచి నేను నేర్చుకుంటున్నా. ఆయన పంచులు వేస్తేనే కదా పంచులు ఎలా వేయాలో నేను నేర్చుకునేది. సరే పోయారు ఇద్దరు, పదండి.